ఈ రోజు మనం 1 కేజీ చికెన్ తో తమిళనాడు స్పెషల్ వెడ్డింగ్ స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నామండి. మనం రెగ్యులర్ గా చేసే చికెన్ కర్రీకి ఈ రోజు చేసే చికెన్ కర్రీకి కలరు టేస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, విరాజిత్ ద హోమ్ చెఫ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం చికెన్ కర్రీ చేస్తున్నామండి. రోజు చేసే చికెన్ కర్రీ కాదండి, ఈ రోజు డిఫరెంట్ గా చేస్తున్నాం. ఈ చికెన్ కర్రీ గాన మన ఇంట్లో చేసి పెట్టినట్లయితే మన ఇంట్లో వాళ్ళందరూ వావ్ అంటారండి, అంత బాగుంటుందండి. అది కూడా 1 కేజీ చికెన్ తో చేసి చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన స్పెషల్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కేజీ బోన్లెస్ చికెన్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ పెప్పర్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, పెద్ద సైజు టమాటాలు 2, పెద్ద సైజు ఎర్రగడ్డలు 2, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇంకొకటండి, మనం ఎర్రగడ్డ టమాటా కూడా కట్ చేసి వేస్తా లేదండి, రుబ్బి వేస్తాము. రుబ్బి వేసే దాని వల్ల మన గ్రేవీ అనేది థిక్నెస్ గా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మీరు రైస్ కి, దోశకి, ఇడ్లీకి, అలాగే పొరోటాకి, చపాతీకి, పూరీకి సూపర్ గా ఉంటుందండి. చూడండి, ఈ ఒక్క కర్రీతో ఎన్ని కాంబినేషన్లు తినొచ్చో. అందుకే మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకోటి అండి, బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా మనము, మీరు నార్మల్ చికెన్ అయినా తీసుకోండి. దీనికైతే బోన్లెస్ చికెన్ చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. కాబట్టి నేను అందుకే బోన్లెస్ తీసుకున్నాను. చికెన్ కడుక్కునేక ముందరే మనం ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మపండు వేసినామంటే చికెన్ అనేది స్మెల్ రాదండి. ఇప్పుడు నీళ్ళు పోయేసి ఒక 5 నిమిషాలు అలానే పెట్టేద్దామండి, మళ్ళీ కడుక్కుందాం మనము. ఇప్పుడు ఎర్రగడ్డలు కడిగి కట్ చేసుకుందామండి. కట్ చేసి మిక్సీ పట్టేయాలి. మనం ఈ కర్రీకి కొబ్బరి కానీ యూస్ చేస్తా లేదండి, ఎందుకంటే ఎర్రగడ్డలు టమాటాలు రుబ్బేదాని వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందండి. చిన్న చిన్న పీసులు ఏం లేదండి, మీడియంగానే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలానో పేస్ట్ పడతాం కదా, దానికి ఎందుకు టైం వేస్ట్ చేయాలండి మనము. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసి పెట్టుకుందామండి. ఇంకొకటి అండి, టమాటా కూడా రుబ్బుతున్నాము. మీరు అనుకోవచ్చు, అక్క ఏమక్క టమాటా ఎర్రగడ్డ 2 ఒకేసారి రుబ్బుకోవచ్చు కదా అనేసి. లేదండి, ఫస్ట్ ఎర్రగడ్డ పేస్ట్ వేసి కొంచెం వేగినాక టమాటా వేస్తామండి, అప్పుడే బాగుంటుంది. ఒకే పరేస్తామంటే టమాటాలు ఎక్కువ నీళ్ళు వస్తుంది కదండి, దానివల్ల ఎర్రగడ్డ అనేది వేగదండి. కాబట్టి ఫస్ట్ ఎర్రగడ్డ వేయించుకొని మళ్ళీ వేయించుకుంటాం, కాబట్టి 2 వేరేగా రుబ్బుకోవాలండి. ముందుగా ఎర్రగడ్డ మిక్సీ పట్టేద్దాం. చూడండి, మిక్సీ పట్టేసాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. ఇదే జార్లోనే మనం టమాటాలు మిక్సీ పట్టేద్దామండి. అంతే అండి, మిక్సీ పని అయిపోయింది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఎర్రగడ్డల పేస్ట్ వేసుకుందాము. ఈ ఎర్రగడ్డల పేస్ట్ బాగా వేగాలండి. ఇది వేగేదానికి కొంచెం టైం పడుతుందండి. ఆ లోపల మనం చికెన్ కడుక్కునేద్దాం. ఇంతసేపు మనం నిమ్మపండు ఉప్పు వేసాం కదండి, బాగా మనకు నీచు వాసన అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు కడిగేసినామంటే చూడండి, పీసులు కూడా నేను ఈ మాత్రమే కొట్టించానండి. చూడండి, ఇట్లా చిన్న కొట్టించాను. పిల్లలకు కూడా చూడండి అన్న, బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసులు, కుట్టి పీసులు అని చెప్పినామంటే ఇష్టంగా తింటారండి. ఇలా ఒక 3 సార్లు కడుక్కోవాలండి చికెన్ అనేది. చూడండి, చికెన్ కూడా కడుక్కొని వచ్చేసినాము. ఇక్కడ చూడండి, ఎర్రగడ్డ అడుగు కూడా అంటలేదండి. ఇలా ఎర్రగడ్డ వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇంకొంచెం వేగాలండి ఎర్రగడ్డ. చూడండి, ఎర్రగడ్డ అర్ధం వేగిందండి, ఇంకా అర్ధం వేగాలి. 5 నిమిషాలు ఇంకా నేను వేయించుతూనే ఉన్నానండి, కానీ ఎర్రగడ్డ వేగలేదు. ఈ కర్రీకి ఎర్రగడ్డ ఎంత వేగితే పేస్ట్ అంత టేస్ట్ వస్తుందండి. దీనికే కదండి ప్రతి ఒక్క నాన్ వెజ్ చేసినాను అంతే అండి, ఎర్రగడ్డ అనేది బాగా రోస్ట్ అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇంకా కొంతసేపు బాగా ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసిన తర్వాత టమాటా ప్యూరీ పోద్దాం. 5 నుంచి 8 నిమిషాలు ఇట్లా వేగిందండి. చూడండి, ఈ మాత్రం రోస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ పోసుకునేద్దాం. టమాటాలో ఎక్కువ నీళ్ళ శాతం ఉంటుంది కదండి, కాబట్టి మనం టమాటా పోసినామంటే ఎర్రగడ్డ అనేది వేగదండి, అట్లానే ఉంటుంది కలరు. అందుకే దానికి ముందు నేను బాగా వేయించేసానండి. ఇప్పుడు టమాటా ప్యూరీ పోసుకున్నాం కదండి, ఇది బాగా వేయించుకుందాం కొంతసేపు. మనం బోన్లెస్ చికెన్ వేసేదాని వల్ల బిన్నే వేగిపోతుందండి చికెన్ కూడా.
మీరు కుక్కర్లో చేసేట్లుంటే నీళ్ళు తక్కువ పెట్టుకోండి, ఏ మాత్రం మన గ్రేవీ ఉంటే సరిపోతుంది అంటారో అంత గ్రేవీకి నీళ్ళు తగ్గట్టు పెట్టండి. అలాగే 2 విజిల్ పెడితే సరిపోతుందండి. ఇలా బోన్లెస్ చికెన్ అయితే, అదే బోన్ ఉండే చికెన్ అయితే ముక్క అనేది పెద్ద కొట్టిస్తారండి. అది మనం కట్ చేసినా కానీ ఆ బోన్ ఉండే దానివల్ల కట్ చేయలేమండి. కాబట్టి 4 విజిల్ పెడితే సరిపోతుందండి. టమాటా కూడా బాగా మగ్గుతుంది, ఇంకా కొంచెం మగ్గాలి. టమాటా ప్యూరీ కొంచెం వేగినాక ఇట్లా నూనె తేలుతుందండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే అండి. 2 కేజీలు చికెన్ తీసుకున్నట్లయితే 150 గ్రాములు అండి. 1 కేజీ చికెన్ తీసుకున్నట్లయితే 75 గ్రాములు వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి చికెన్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కాబట్టి కొంతసేపు మగ్గనిద్దాం. చూడండి కడాయి ఎక్కడ అడుగంటలేదండి. ఇప్పుడే కదండి చికెన్ అంతా పూర్తి అయినాక కూడా చూపిస్తానండి మీకు. కడాయి అనేది అడుగంటదండి. అన్నీ ఈ మాత్రం వేయితే చాలండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకునేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ వేసినాక కొంచెంసేపు వేయించుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఈ కడాయిలో 2 కేజీలు చికెన్ చేయొచ్చండి. కాకపోతే నేను 1 కేజీ చేస్తున్నాను. ఇంకోటి అండి, మన కడాయి అనేది నాన్ వెజ్ చేసేటప్పుడు పెద్దగా ఉంటేనే అండి బాగుండేది. దీంతో మినిమము 2 కేజీలు 2.5 కేజీలు చేయొచ్చండి. కాకపోతే నేను 1 కేజీకే ఈ కడాయే వాడతానండి. ఎందుకంటే నాకు వేయించేటప్పుడు ధారాళంగా ఉండాలి కడాయి అనేది. కాబట్టి కొంచెం పెద్ద కడాయే యూస్ చేస్తాను. ఇదే కడాయిలోని ఎగ్ బిర్యానీ కూడా చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది కూడా అంతే అండి, ఎక్కడ అడుగంటలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎగ్ బిర్యానీ కూడా. వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తానండి, దానికి మీరు మెసేజ్ చేశారంటే దీని డీటెయిల్స్ అంతా పెడతాను. ఈ కడాయితో పాటు ఈ మూత కూడా ఫ్రీ అండి. అలాగే ఫ్రీ షిప్పింగ్ అండి. దీనికి ఏం సపరేట్గా మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. చూడండి మూత కూడా ఎక్కడ మనకు గాలిపోతా లేదండి, బాగా గ్రిప్పుగా కూర్చునింది మూత కూడా. ఇట్లా మూత పెట్టిన తర్వాత ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. 3 నిమిషాల తర్వాత చికెన్ చూద్దాం రండి. చూడండి బాగా ఉడుకుతుంది మన చికెన్ అనేది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, అలాగే కారం అండి, అలాగే జీలకర్ర పొడి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్టు, ఇప్పుడు కారము, ఉప్పు, ధనియాల పొడి అంతా వేసాం కదండి. ఇంకొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇంకొక 3 నిమిషాలండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూడండి మన చికెన్ కూడా బాగా మగ్గిందండి. ముక్క కూడా బాగా ఉడికిందండి. ఇంకా ముక్కలు బాగా ఉడికిపోయిందండి, ఇంకా కాలు బాగా ఉడకాలి. ఇందులో ఒక కప్పు నీళ్ళు పోస్తున్నానండి. మన ముక్క ఇంకా కాలు బాగా ఉడకాలి కదండి, అది ఉడికే లోపల ఇంకా కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. మీకు నీళ్ళు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్ములో మగ్గనిద్దామండి. మళ్ళీ లాస్ట్లో పెప్పరు, అలాగే గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తామండి. అంతే అండి, తమిళనాడు స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మన చికెన్ చూద్దామండి. చూడండి బాగా మగ్గింది చికెన్, ఆయిల్ కూడా పైకి తేలుకుని చూడండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పెప్పర్ వేసుకుందామండి, అలాగే గరం మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని 2 నిమిషాలు అలానే సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే కారం కూడా తక్కువ వేసినామండి, పెప్పర్ వేస్తామని. ఇది బాగా స్పైసెస్ అంతా ముక్కకు పట్టాలి కదా, కాబట్టి 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి. చూడండి మనం రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీకి ఈ చికెన్ కర్రీకి టేస్ట్ వేరేలాగుంది, అలాగే కలర్ కూడా వేరేలాగా వస్తుందండి.
ఇప్పుడు పెప్పర్ మనం ఇప్పుడే వేసాం కాబట్టి ఇంకొక 2 నిమిషాలు పెట్టుకున్నామంటే కలర్ ఇంకా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన చికెన్ చూద్దామండి. చూడండి అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ నేను గ్రేవీ పెట్టలేదండి, కొంచెం గొజ్జుగా పెట్టినాను. ఎందుకంటే రసం పెట్టానండి, రసంకి చాలా బాగుంటుంది, అందుకే ఇలా చేశాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని గ్రేవీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా మనం పెప్పర్ వేసాము, గరం మసాలా వేసాము, కారం వేసామండి, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసేకి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేదాని వల్ల చికెన్ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. ఎంతే నాన్ వెజ్ చేసినా దానికి కొత్తిమీర వేస్తేనే కదండి ఆ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేద్దాం. చూసారు కదండి మన తమిళనాడు స్టైల్ చికెన్ కర్రీ. ఫస్ట్లో ప్రామిస్ చేసినట్లే కలరు అలాగే టేస్ట్ అమోఘంగా ఉందండి. ఎప్పుడు మనం ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుందండి. ఇంట్లో వాళ్ళు కూడా సండే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారండి. మన చికెన్ ఎలా ఉడికిందో చూపిస్తానండి. ఇది బోన్లెస్ చికెన్ కాబట్టి బాగా ఫాస్ట్గానే ఉడికిపోయింది, మెత్తగానే ఉడికిందండి. చూసారు కదండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోని రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ కడాయిలోనే చికెన్ కర్రీ చేసాం కదండి, ఇదే కడాయిలోనే ఎగ్ బిర్యానీ కూడా చేసాము. అది కూడా అండి మెతుక్కి అతుక్కోకుండా పలపలాని వచ్చిందండి బిర్యానీ అనేది. ఆ వీడియో కూడా ఇక్కడ ఉంది, క్లిక్ చేసి చూడండి. మరొక నాన్ వెజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.